హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను మీకు ఒక 2 మంచి రుచికరమైన పాతకాలం వంటల్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి. అవేంటంటే అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి తప్పిలెంటులండి. మా రాయలసీమ సైడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి. అవేంటంటే బియ్యం పిండి అలాగే జొన్న పిండితో సొరకాయ తప్పిలెంట్లండి. చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లంచ్గా కానీ, నైట్ డిన్నర్గా కానీ తినచ్చండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన పాతకాలపు వంటని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే సొరకాయతో తప్పిలేంటండి. చాలా రుచిగా ఉంటుందన్నమాట. అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువగా ఈ రెసిపీని చేస్తుండేవారండి. ఇప్పుడు మనం ఆ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. తింటూ ఉంటే ఇంకా తినాలనిపించే ఈ సొరకాయ తప్పిలంటిని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసేసుకోవచ్చండి. ఏం చట్నీ లేకపోయినా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. కాబట్టి ఈరోజు మనం ఈ సొరకాయ తప్పిలంటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కప్పు తురుముకున్న సొరకాయని తీసుకున్నానండి. అంటే ఇది ఒక 1/2 కేజీ సొరకాయ అనమాట. పైన చెక్కు తీయకుండా గింజలు తీసేసి ఇలా తురిమేసానండి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తినేటప్పుడు, పంటికి తగులుతూ. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని, కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని, అలాగే ఒక 10 నిమిషాల ముందు ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒకసారి కడిగేసేసుకొని పెట్టుకోవాలండి. నీళ్లు వంపి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెయిన్ అండి జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు సొరకాయలో తడి ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా కలిపేసేసుకొని తరువాత మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 1/2 కేజీ పొడి బియ్యం పిండి తీసుకున్నానండి. అంటే నీళ్లు వేయకూడదు అనమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని, ఇంకా తడి ఉంది కదా అండి ఆ సొరకాయలో, ఇదంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి. మనకు ఈ పిండిని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు అవసరమైతే వేసుకోవచ్చండి. ఇక్కడైతే నాకు నీళ్ళు అవసరం పడలేదు. చూడండి, పిండిని అంతా కూడా ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. మనకు చపాతీ పిండిలాగా ఈ పిండి అనేది తయారైపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక చుక్క కూడా నీళ్లు వేయలేదండి. కరెక్ట్గా సరిపోయిందనమాట. చూడండి, ఇప్పుడు ఈ విధంగా ఉండాలన్నమాట పిండి. మరీ లూజ్గా ఉంటే మనకు ఈ రొట్టెలు అనేటివి సరిగా రావండి. ఇప్పుడు చేతిగా కొద్దిగా నీళ్ళని తడుపుకునేసి చూడండి, మనకు ఏ సైజులో తప్పిలంటుని అంటే రొట్టెని తయారు చేసుకోవాలో అంత పిండి ముద్దను తీసేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ని అప్పుడే మనం స్టవ్ వెలిగించకూడదండి. కొద్దిగా దోశ పెనం తీసేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని ఆ పెనంకంతా కూడా ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఒక క్లాత్ని తడిపి అలా కూడా తట్టి వేసుకోవచ్చండి. లేదు ఇలా మనం డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండి ముద్దను తీసేసుకొని ఈ విధంగా అంతా కూడా సమానంగా ఇలా రొట్టెలాగా తట్టేసుకోవాలి. తప్పిలెంటు అని కూడా అంటారండి. పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు అనమాట ఈ రెసిపీని. ఇప్పుడు చూడండి, ఆ ఆయిల్ని కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా సమానంగా వచ్చేటట్టు ఈ విధంగా తట్టుకోవాలి. మరీ మందంగా లేకుండా చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే మనకు ఈ రొట్టె అనేది బాగా కాలుతుందండి. సో అందుకని ఇలా హోల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి ఇంకేం అవసరం లేదండి. నేను ముందుగానే 1 టేబుల్ స్పూన్ నూనె వేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా కాలుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు ఇలా లిడ్ పెట్టేసుకున్నామంటే చూడండి, ఆ ఆవిరికే మనకు ఇది మంచి కలర్ వస్తుందన్నమాట. మీకు అవసరమైతే ఇంకొద్దిగా ఆయిల్ కూడా
వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఆవిరికి వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే వేసిన ఆయిల్తో ఇలా మనం గరిటెతో ఇలా ఈ రొట్టెను ఇలా తిప్పుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ కలర్లో మనకి వేగితే సరిపోతుంది. చుట్టూ కరకర చూడండి ఎంత బాగా మనకు తెలుస్తూ ఉందో, మంచి కలర్లో వచ్చింది కదూ అండి. ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ని పెట్టేసుకొని అది చల్లారే లోపల ముందు చూపించిన విధంగా పిండి ముద్ద తీసేసుకొని ఈ విధంగానే రొట్టెని తట్టేసుకొని మధ్యలో హోల్స్ పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. అంటే వేడి మీద తట్టామంటే మనకు అది సరిగా రాదండి. సో ఈ విధంగా మనం ఒక 2 ప్యాన్స్ని యూస్ చేసేసుకొని ఒకటి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తట్టేసుకోవచ్చండి. లేదు చెప్పాను కదా అండి, ఒక క్లాత్ పైన లేదు అరిటాక్ పైన కూడా తట్టేసుకోవచ్చు. ఈ విధంగా మనం 2 ప్యాన్ల మీద ఈ విధంగా రొట్టెలు కాల్చేసుకోవడమే. చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ సొరకాయతో తప్పిలెంటల్ని తయారు చేసేసుకోవచ్చండి. అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ సొరకాయ తప్పిలెంటల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. మనం కావాలనుకున్నప్పుడు పిండిని కూడా స్టోర్ చేసేసుకొని తినే ముందు కూడా వేడివేడిగా ఈ విధంగా చేసేసుకోవచ్చండి. మనం ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు, లేదు ఏదైనా మనకు ఇష్టమైన చట్నీతో కూడా తినచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. అదేంటంటే జొన్న పిండి సొరకాయతో తప్పిలెంటండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసేసుకొని మనం ఈ విధంగా పెరుగులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని ఏదైనా పికిల్తో తింటే చాలా బాగుంటుందండి. లేదు ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో తప్పిలెంట్ని కూడా వీడియో పోస్ట్ చేసి ఉన్నాను, ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు అయితే జొన్న పిండి సొరకాయ కాంబినేషన్తో తప్పిలెంట్ని ప్రిపేర్ చేశానండి. ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక 1/2 కేజీ జొన్న పిండి తీసేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ కప్పు సొరకాయ తురుమును వేసేసుకొని 2 పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే 2 మీడియం సైజులో ఉన్న క్యారెట్ను కూడా తురిమి ఇందులో వేసేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లంని తురిమి వేసేసుకోవాలి. ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీర ఆకులను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టి ఇందులో వేసేసుకోవాలండి. ఈ తప్పిలెంట్లో ఇలా పచ్చిశనగపప్పు వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను పింక్ సాల్ట్ వేసానండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పిండిని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలండి. ఎందుకంటే మనకు సొరకాయ తురుములో అలాగే ఉల్లిపాయ ముక్కల్లో తడి అనేది ఉంటుంది. సో పిండిని మనం బాగా ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్లు వేసుకోవాలండి. మామూలు బియ్యం పిండి అయితే డైరెక్ట్గా మనం చల్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు. ఇక్కడ నేను జొన్న పిండి వేసాను కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్లు లేదు కొద్దిగా వేడెక్కిన నీళ్లు వేసేసుకొని నీళ్ళు అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలండి. జొన్న పిండి కాబట్టి మనం జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలండి. ఎక్కువ నీళ్లు వేసేసామంటే మనకు తప్పిలెంట్ అనేది సరిగా రాదండి. సో అందుకని ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండిని మనం ఈ విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా లేకుండా అలాగని లూజ్గా లేకుండా చూడండి ఈ విధంగా మనం పిండిని కలిపేసేసుకోవాలి. జొన్న పిండి కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇప్పుడు అప్పుడే స్టవ్ వెలిగించకూడదండి. ప్యాన్ పెట్టేశాను, కొద్దిగా నూనె వేసానండి. ఇంకా పెనానికి ఈ నూనెనంతా కూడా కొద్దిగా ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా జొన్న పిండి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా తప్పిలెంట్ని చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా
ఇలా తట్టుకుంటూ ఎడ్జెస్ని ఈ విధంగా కవర్ చేసేసుకుంటూ నీట్గా ఈ తప్లెంట్ని చేసేసుకోవాలి. మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా ఈ తప్లెంట్ బాగా మంచి కలర్లో కాలాలంటే ఈ విధంగా మనం అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే మనకు ఆవిరికి బాగా ఉడికి ఈ తప్లెంట్ అనేది కరకరలాడుతుందండి. ఇప్పుడు ఒక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం పెనానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి తట్టేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా మంచి కలర్లో ఈ తప్లెంట్ అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మనం వేసినవన్నీ కూడా మంచి కలర్లో వేగాయి. పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా మనకు బాగా కనిపిస్తున్నాయండి. సో అదొక మెథడ్ అండి. అంటే పెనం పెట్టి స్టవ్ వెలిగించకుండా తట్టేసుకోవడము. అలా వీలు కాని వాళ్ళు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చండి. ఒక ప్లేట్ పెట్టేసుకొని కింద ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళని చల్లేసుకొని పిండి ముద్దను తీసేసుకొని చూడండి ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలనో ఆ సైజులో తప్లెంట్ని చేసేసుకోవచ్చండి ఆయిల్ లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కావాలంటే మళ్ళీ ముందులాగే ఇలా హోల్స్ పెట్టేసుకోవచ్చండి. మనం ఫస్ట్ చేసిన మెథడ్ అయితే పెనం పూర్తిగా చల్లారిన తర్వాత ముందు చేసిన మెథడ్లో అంటే పెనం పైన తట్టేసుకొని ఇలా హోల్స్ పెట్టి ఫ్రై చేసేసుకోవాలి. లేదు ఆ విధంగా చేయాలంటే ఒక 2 పెనాలు పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొక పెనంలో అలా చేసుకోవాలండి. లేదు అలా వీలు కాని వాళ్ళు ఈ విధంగా చేసేసుకోవచ్చండి. ఎన్నైనా ఇట్లా ప్యాన్ వెలిగించేసుకొని అలా క్లాత్ పైన తట్టి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు. అలా మీకు ఆ మెథడ్ నచ్చితే అలా చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు చెప్పాను కదా అండి, కాటన్ క్లాత్ పైన నీళ్లు చల్లి ఇలా కూడా చేసేసుకోవచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజు నేను జొన్న పిండి సొరకాయతో అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి తప్లెంట్ని ఎలా ప్రిపేర్ చేశానో ఇలా చేసేసుకొని మనం కొంచెం పెరుగులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఏదైనా మనకిష్టమైన పికిల్తో తింటే చాలా బాగుంటుందండి. లేదు ఉత్త పెరుగుతో తిన్నా కూడా బాగుంటుంది. తర్వాత కారం పచ్చడితో తిన్నా కూడా బాగుంటుంది. లేదు ఏం లేకుండా ఉత్తగా అలాగే తప్లెంట్ని కూడా డైరెక్ట్గా తినేయచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, ఇలా మనం హెల్తీగా టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ జొన్నపిండి సొరకాయ తప్లెంట్ని చేసేసుకొని ఈవినింగ్ స్నాక్ గానో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానో తినొచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. కాబట్టి చూసారు కదా అండి, నేను మీకు ఒక 2 మంచి రుచికరమైన అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ బియ్యం పిండి అలాగే జొన్న పిండితో సొరకాయ తప్లెంట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలని అనిపిస్తుందండి. అందరికి కూడా బాగా నచ్చుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను అలాగే లంచ్ గాను డిన్నర్ గాను ఈవినింగ్ స్నాక్ గాను ఎప్పుడైనా తినచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.